ప్రకాశం జిల్లా కంభం మండలం కంభం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా కంభం సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు ఆధ్వర్యంలో పీస్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మార్కాపురం డీఎస్పీ నాగరాజు పాల్గొన్నారు. మరియు ఖమ్మం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, ముస్లిం మత పెద్దలు, హిందూ మత పెద్దలు, క్రైస్తవ మత పెద్దలు, గ్రామ ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమించి డీజేలు పెట్టడం, ఇతర మతాల మందిరాల వద్ద సౌండ్ లేకుండా చూసుకోవాలని విగ్రహ కమిటీ సభ్యులకు సూచించారు. అలాగే విగ్రహ ఏర్పాటు చేసుకున్న వారు పర్యవేక్షణగా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. మద్యం సేవించి శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, విగ్రహ కమిటీ వారిని బాధ్యులుగా చేరుస్తామని మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఖమ్మం పట్టణ వాసులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు కుల మతాలకు అతీతంగా వినాయక చవితి పండుగను మరియు నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు. అనంతరం డీఎస్పీ ఖమ్మం చెరువు సందర్శించి సిఐ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంఆర్ఓ, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ మరియు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఖమ్మం రావడం జరిగింది. ఖమ్మం ప్రజలందరికీ నమస్కారం. సో ఖమ్మంలో ఇక్కడ ముస్లిం సోదరులు, హిందూ సోదరులు చాలా ఐక్యమత్యంగా ఉంటారు. కానీ ఖమ్మం అని పేరు చెప్పగానే పాత చరిత్ర దృష్ట్యా కొంచెం ఇన్సిడెంట్స్ అవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ చర్యలు తీసుకోవాలనేది ఒక ఉంటుంది. కానీ ఖమ్మంలో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. సో ప్రజలందరూ చాలా ఐకమత్యంగా ఉన్నారు. నేను కూడా 2-3 ప్రోగ్రామ్స్కి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రేమను నేను కూడా చూశాను. అందరూ కూడా చాలా గొప్ప సంఘటిత శక్తిగా ఇక్కడ ఉన్నారు. అప్పుడెప్పుడో పాత రోజులది ఈ రోజు లేదు. అయినా కానీ ఒకసారి పీస్ కమిటీ మీటింగ్ లాగా ఈరోజు పెట్టడం జరిగింది. సో ఖమ్మంలో ఉండే పెద్దలందరినీ, అన్ని మతాల పెద్దలందరినీ కూడా సో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో చక్కగా మాట్లాడారు. మేము కొన్ని గైడ్లైన్స్